హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కరెంట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. మరి కరెంట్ ఇన్ఫర్మేషన్లో భాగంగా మనం ముందుగా మనకి కేంద్ర సాహిత్య అవార్డుల్లో భాగంగా మనకి నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఎందుకు లభించింది నందిని సిద్ధారెడ్డికి అంటే ఈయన అనిమేష అనే ఒక కవితా సంపుటికి గాను ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది మనకి అనిమేష అనే కవితా సంపుటికి లభించిందని చెప్పాం. మరి అనిమేష అనేది దేనికోసం ఈయన రచించారు అంటే మనకు ఎప్పుడైతే కోవిడ్-19 సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని అలాగే అంతర్జాతీయంగా ఏర్పడిన మనకి సంక్షోభాల గురించి అలాగే కూలీవారు నెలవారీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెక్కాడింది దొక్కాడదు. మరి అలాంటి వాళ్ళు పాండమిక్ సమయంలో 3 నెలల పాటు ఇంట్లోనే ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు కలిగినాయి అని చెప్పి చాలా వరకు కూడా అలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో 3 నెలల పాటు ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో దాని గురించి విశ్లేషంగా వివరించి వారు అనివేశ అనే కవితా సంపుటిని ఏర్పాటు చేశారు. ఎవరు? మనకి నందిని సిద్ధారెడ్డి ఏర్పాటు చేశారు. మరి అందుకోసం గాను ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించినందుకు అలాగే ఈయనకి ₹1,00,000 వరకు నగదు బహుమతిని అందజేశారు. ₹1,00,000 నగదు బహుమతితో పాటు ఒక శాలువాని ఒక ప్రశంస పత్రాన్ని కూడా మనకి నందిని సిద్ధారెడ్డికి అందజేశారు. మరి నందిని సిద్ధారెడ్డి గురించి మనకి వేరే విషయాలు కూడా ఉన్నాయి. మనకి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నందిని సిద్ధారెడ్డి. మరి నందిని సిద్ధారెడ్డి మనకి తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాగేటి సాలల్లో నా తెలంగాణ అంటూ మనకి ఎన్నో రచనలు చేశారు. మరి ఇలాంటి మనకి ఎవరు నందిని సిద్ధారెడ్డికి రీసెంట్గా ఏ అవార్డు లభించింది? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మనకి పొట్టి శ్రీరాములకి సంబంధించి 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మనకి పొట్టి శ్రీరాముల గురించి అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించాడు. మరి ఆ పొట్టి శ్రీరాములు గారు దాదాపుగా 58 రోజుల పాటు మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించాడు. మరి 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించినందుకు కాబట్టి ఆయన గుర్తుగా 58 రోజులు నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తులో ఈయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఏర్పాటు చేశారు. మరి ఈ విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారు అంటే ఈ విగ్రహాన్ని నారా చంద్రబాబు నాయుడు మార్చి 16, 2026 నాడు ఏర్పాటు చేశాడు, లేదంటే ఆవిష్కరించడం జరిగింది. అంటే మరి స్టాచ్యూకి ఒక నామకరణం కూడా చేశారు. మరి ఏమని నామకరణం చేశారు అంటే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని చెప్పి ఈ స్టాచ్యూకి నామకరణం చేశారు. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటే ఏంటి అంటే మనకి తను చేసిన సాక్రిఫైస్కి గుర్తుగా అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం తమ ప్రాణాలనే త్యాగం చేసిండు కాబట్టి అతని సాక్రిఫైస్కి గుర్తుగా అతని త్యాగానికి గుర్తుగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటూ 58 అడుగుల ఎత్తులో మనకి ఈ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అమరావతిలో. మరి రెండవది మనకి లాస్ ఏంజల్స్లో రీసెంట్గా 98వ ఆస్కార్ అవార్డుల వేదిక అనేది జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక. మరి 98వ ఆస్కార్ అవార్డుల వేడుక అనేది ఎక్కడ నిర్వహించారు అంటే మనకి అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహించారు. మరి అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఈ వేడుకను నిర్వహించినప్పుడు దీనికి ఎవరు? ప్రముఖ హాస్య నటుడు లేదంటే ఫేమస్ హాస్య నటుడు దీనికి హోస్టింగ్ నిర్వహించడం జరిగింది. మరి ఇందులో ఈ 98వ ఆస్కార్ అవార్డుల్లో ఏ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది లేదంటే ఏ చిత్రానికి ఎక్కువ అవార్డ్స్ లభించాయి అంటే మనకి ఏ చిత్రానికి అంటే మనకు వన్ బ్యాటిల్ ఆఫ్ ది అనదర్ అనే సినిమాకి గాను దాదాపుగా 6 అవార్డులు లభించాయి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ అడగచ్చు అంటే మనకి ఆస్కార్ అవార్డుల్లో
ఏ సినిమాకి ఎక్కువగా ఆస్కర్ అవార్డ్స్ లభించినాయి అని కూడా అడగచ్చు. కాబట్టి ఏ సినిమాకి ఎక్కువ అవార్డులు లభించాయి? మనకు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, వన్ బ్యాటిల్ ఆఫ్ ది అనదర్, లేదంటే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే సినిమాకు గాను 6 అవార్డ్స్ లభించాయి. మరి ఇందులో మనకి ఉత్తమ నటుడుగా మైకల్ బి జోర్డాన్ ఉత్తమ నటుడుగా అవార్డుని పొందాడు. మరి ఇందులో ఉత్తమ నటిగా జెస్సీ బక్లీ ఈ అవార్డుని సొంతం చేసుకుంది. మరి 98వ ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి మరి నెక్స్ట్ బ్యాంక్ ఆర్థిక సంవత్సరంలో రుణాల మాఫీ గురించి మాట్లాడుకుందాం. మరి బ్యాంకుల్లో దాదాపుగా 11 ఆర్థిక సంవత్సరాలలో 9.75 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశారంట. మరి 9.75 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు అని చెప్పి ఈ సమాచారాన్ని మనకు ఎవరు అందించారు అంటే మనకు ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ సమాచారాన్ని అందించారు. మరి ఇందులో భాగంగా మనకు 2019-20లో అత్యధికంగా 1,59,00,000 కోట్ల వరకు రుణాన్ని మాఫీ చేశారంట. మరి 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 47,568 లక్షల కోట్ల వరకు ఇవి పరిమితమైనవి అంట. మరి 2014-15 సంవత్సరంలో 31,723 కోట్లు, అలాగే 2015-16 సంవత్సరంలో 40,416 కోట్లు, అలాగే 2016-17 సమయంలో మనకు 68,308 కోట్లు, అలాగే 2017-18 మధ్యలో 99,132 కోట్లను ఇంతటి రుణాలని బ్యాంక్ మాఫీ చేసిందంట. అంటే ఇన్ని ఆర్థిక సంవత్సరాలలో, అంటే దాదాపుగా 11 ఆర్థిక సంవత్సరాలలో మనకి 9.75 లక్షల కోట్ల రుణాలని మాఫీ చేసిందంట ఏది బ్యాంకులు. మరి ఈ సమాచారాన్ని మనకెవరు ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి అందించారు. మనకు ఇదివరకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్లో మనకి నందిని సిద్ధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్నాడు. దేనికి? అనిమేష అనే కవిత సంపుటికి గాను. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ని ఎప్పటి నుంచి అందిస్తున్నారు అంటే మనకి 1954లో మొట్టమొదటిసారిగా ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ని స్థాపించారు. మరి అవార్డ్స్ని 1955 నుండి ఇస్తున్నారు. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి ఎన్ని లాంగ్వేజెస్లో ఇస్తున్నారు అంటే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ని దాదాపుగా 22 లాంగ్వేజెస్లో ఇస్తున్నారు. 22 లాంగ్వేజెస్లో ఇస్తారు. మనకు రాజ్యాంగంలో మొత్తం 22 లాంగ్వేజెస్ ఉంటే వీరు 22 లాంగ్వేజెస్కి ఒక ఇంగ్లీష్ మరియు రాజధాని లాంగ్వేజ్ రెండింటిని కలిపి మొత్తం 24 లాంగ్వేజెస్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ని అందిస్తున్నారు. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి ఎందుకు ఇస్తారు అంటే ఎవరైతే కవితలు రచనలలో చాలా సాహిత్యంలో కీలక పాత్ర పోషిస్తారో, చాలా సేవలను అందిస్తారో ఆ రంగంలో ఉన్న వారికి ఇచ్చే అవార్డ్స్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ని ఎవరైతే గెలుపొందుతారో వారికి దాదాపుగా 1 లక్ష వరకు నగదు బహుమతిని అందజేస్తారు. అలాగే ఒక ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తారు. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్కి సంబంధించి. అలాగే మనకి ఇంకొకటి ఏంది, ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతిలో మనకి పొట్టి శ్రీరాముల యొక్క కాంస్య విగ్రహం గురించి మాట్లాడుకున్నాం. అలాగే అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఆస్కార్ అవార్డ్స్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ బ్యాంకుల్లో 11 ఆర్థిక సంవత్సరాలలో ఎంతవరకు రుణమాఫీలు చేశారు అనేది కూడా మాట్లాడుకున్నాం. మరి ఇదే ఈరోజు కరెంట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.